కాకినాడ జిల్లాలో మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు అక్రమ కట్టడాల కూల్చివేతలు చేపట్టారు. సంత చెరువు దుర్గమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఈశాన్యం పక్కన డ్రైన్స్ పై అక్రమంగా నిర్మించిన 3 షాపులను తొలగించారు. జ్యోతుల మార్కెట్లో సుమారు 54 షాపుల యజమానులు వ్యాపార లావాదేవీలు చేస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో సంత చెరువు పార్క్ స్థలంలో షాపులు నిర్మించారు. ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా ఉండడానికే కూల్చివేతలు చేపట్టినట్టు కమిషనర్ తెలిపారు. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు దీనిపై దృష్టి పెట్టారని, ఆ సమయంలో కూడా వారు ఎంతో ఆగ్రహం వ్యక్తం చేశారని, ప్రజలకి ఇబ్బంది జరిగేలా మనం ఉండకూడదని ఏమైతే మాట ఇచ్చారో దానిపై వెళ్తున్నారని, ఇలాగే కొనసాగాలని పలువురు కోరుకుంటున్నారు. కాకినాడ జిల్లాలో మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు అక్రమ కట్టడాలు కూల్చివేతలు చేపట్టారు. సంత చెరువు దుర్గమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఈశాన్యం పక్కన డ్రైన్స్ పై అక్రమంగా నిర్వహించిన 3 షాపులను తొలగించారు. జ్యోతుల మార్కెట్లో సుమారు 54 షాపుల యజమానులు వ్యాపార లావాదేవీలు చేస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో సంత చెరువు పార్క్ స్థలంలో షాపులు నిర్మించారు. ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా ఉండడానికే కూల్చివేతలు చేపట్టినట్టు కమిషనర్ తెలిపారు. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు దీనిపై దృష్టి పెట్టారని, ఆ సమయంలో కూడా వారు ఎంతో ఆగ్రహం వ్యక్తం చేశారని, ప్రజలకి ఇబ్బంది జరిగేలా మనం ఉండకూడదని ఏమైతే మాట ఇచ్చారో దానిపై వెళ్తున్నారని, ఇలాగే కొనసాగాలని పలువురు కోరుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజేష్, ఏవైతే కాకినాడ జిల్లా కాకినాడ సినిమా రోడ్ లో దుర్గమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో 3 షాపులు అక్రమంగా నిర్మించారని చెప్పి, అవైతే డ్రైన్స్ పై కూడా ఉన్నాయని చెప్పి అప్పట్లో ఎవరైతే టౌన్ ప్లానింగ్ సిబ్బంది వారికి నోటీస్ ఇచ్చినప్పటికి కూడా గత ప్రభుత్వంలో కూడా వారు పట్టించుకోకుండా ఏవైతే 3 షాపులు కూడా నిర్మించారని చెప్పి ఎవరైతే డీసీపీ హరిదాస్ పరిష్కారం పడుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే కాకినాడ సంబంధించి కాకినాడ సినిమా రోడ్ లో ఉన్న ఏవైతే 3 షాపులు కూడా అవి డ్రైన్స్ పై రావడంతో మాకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి వారి గతంలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఏవైతే గత ప్రభుత్వంలో వారు పట్టించుకున్న వైఖరిలో ఇప్పుడు ఏవైతే కమిషనర్ భావన ఇచ్చిన ఆదేశాల మేరకు డీసీపీ పర్యవేక్షణలో ఏవైతే క్రేన్ ద్వారా ఈ 3 షాపులు కూడా తొలగించడం జరిగింది. అలాగే జ్యోతుల మార్కెట్ లో ఉన్న 54 షాప్స్ ఏవైతే ఉన్నాయో 54 షాప్స్ గత ప్రభుత్వంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా షాప్స్ వెనకట్టిన నేపథ్యంలో వారికి అంటే షాప్స్ వెనకట్టిన పైకి ఏవైతే ఉన్నా మిగతా షాప్స్ కూడా వారికి ఇబ్బంది లేకుండా స్లాబ్ ముందు వేసామని చెప్పి దాన్ని అనుకూలంగా మార్చుకుని ఏవైతే షాప్ యజమానులు దాని గోడలు కట్టి షట్టర్స్ కూడా వేశారని చెప్పి అవి కూడా మేము కమిషనర్ దృష్టి కూడా తీసుకెళ్లాలని చెప్పి ఓ పక్క హరిదాస్ పరిష్కరిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లాలో కాకినాడ సంబంధించి ఈ రోజు ఒక హైడ్రా నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే హైదరాబాద్ లో హైడ్రా ఎలా నడుస్తుందో కాకినాడలో ఒక హైడ్రామా నడుస్తుందని చెప్పి ఓ పక్క ప్రజా సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అయితే ప్రధానంగా చూసుకుంటే కాకినాడ సంబంధించి కాకినాడలో ఈ రోజు ఉదయం నుంచి 7 గంటల నుంచి ఏవైతే జ్యోతుల మార్కెట్ ఉందో జ్యోతుల మార్కెట్ లో సుమారు 54 మంది షాప్ యజమానులు లావాదేవీలు చేస్తూ ఉంటారు. అక్కడ అంటే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా గత ప్రభుత్వంలో వెనక్కి ఏవైతే షాపులు కట్టారో దాన్ని పక్కదో పట్టించి షాపులు ఎవరు కట్టారో దాని షట్టర్స్ కూడా వేశారని చెప్పి ఒక పక్క ప్రజా సంఘాలు అలాగే అక్కడ స్థానికులు వాపోతున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు కాకినాడ సంబంధించి కాకినాడలో ఉదయం సుమారు 6 గంటల సమయం నుంచి కాకినాడలో ఒక వేడి వాతావరణం నెలకొన్న పరిస్థితి కనబడింది. అయితే 54 షాపు యజమానులు ఎవరైతే ఉన్నారో వారంతా మాకు నోటీసులు ఏమీ జారీ చేయలేదు, ఏమీ జారీ చేయకుండా ఆ హోర్డింగ్స్ ఏవైతే ఉన్నాయో హోర్డింగ్స్ అలాగే ఏవైతే రేకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారు మమ్మల్ని దౌర్జన్యంగా అవి తొలగిస్తారని చెప్పి ఒక షాప్ యజమానులు చెప్పి పరిచయం పడుతుంది. మరో పక్క చూసుకుంటే ఎవరైతే డిప్యూటీ సిటీ ప్లానర్ హరిదాస్ అయితే అంటే మేమైతే వాళ్ళకి నోటీస్ ఇచ్చాము, దాన్ని ఏమీ పట్టించుకోకుండా వారు పక్కదో పట్టించారు కాబట్టి మేము ఆ రేకులు కానీ లేదా హోర్డింగ్ కానీ మేము దాన్ని తొలగిస్తామని చెప్పి ఒక పక్క డిప్యూటీ సిటీ ప్లానర్ చెప్పే పరిస్థితి పడుతుంది. అయితే మొత్తంగా చూసుకుంటే కాకినాడ సంబంధించి ఈ రోజు కాకినాడ ఉదయం నుంచి ఏవైతే 3 షాప్స్ ఏవైతే అక్రమంగా తొలగించే డ్రైన్స్ ఉన్నాయో ఆ షాపులు తొలగించడం, మరో పక్క ఈ 54 షాప్స్ ఏవైతే ఉన్నాయో జ్యోతుల మార్కెట్ లో ఆ హోర్డింగ్స్ కానీ లేకపోతే ఆ రేకులు కానీ తీయడంతో ఓ పక్క షాప్ యజమానులు వారిపై మండిపడే పరిస్థితి పడుతుంది. మరో పక్క డిప్యూటీ సిటీ ప్లానర్ మేము నోటీస్ ఇచ్చాము, ఆ ఇచ్చిన నోటీసులకి వారు స్పందించలేదు, దానివల్ల మేము ఇవన్నీ తొలగించామని చెప్పి ఒక డిప్యూటీ సిటీ ప్లానర్ చెప్పే పరిస్థితి చెప్పుకోవచ్చు. సునాద్రి, రైట్, థ్యాంక్ యూ రాజేష్.